రైతుల్ని అకాల వర్షం ఆగమాగం చేసింది. చేతికందొచ్చిన పంటని కోసేలోపే అది వానపాలైందని రైతులు వాపోతున్నారు. నైరుతి మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో తెలంగాణ రైతుకి పెద్ద కష్టమే వచ్చిపడింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల ధాటికి మొక్కజొన్న చేలు తల వాల్చేశాయి. పొద్దుతిరుగుడు పంట నేల రాలిపోయింది. జొన్న చేలు దెబ్బతిన్నాయి. మామిడి పూత రాలిపోవడంతో రైతుకి గుండె కోతే మిగిలింది. భారీ పంట నష్టంతో రైతు కంట కన్నీరు కురుస్తోంది. తలవాల్ చేసిన చేలు, రైతు కళ్లల్లో నీళ్లు, వడగండ్ల వానతో కడగండ్లు. పంట కన్నీరు పెడుతుందో? భారీ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురవడంతో నిర్మల్ జిల్లా భైన్సా మండలంలోని వాలేగం, సుంక్లి, మహాగాంతో పాటు పలు గ్రామాల్లో మొక్కజొన్న పంటకు భారీగా నష్టం వాటిల్లింది. మొక్కజొన్న చేలు తలవాల్చేశాయి. నేల కొరిగిన మొక్కజొన్న పంటను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట వానపాలైందని వాపోతున్నారు. కోట్లాది రూపాయల పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తానూర్ మండలంలోని ఎల్వత్తులో పర్యటించిన ఎమ్మెల్యే రామారావు పటేల్ నష్టపోయిన మొక్కజొన్న, జొన్న పంటలను పరిశీలించారు. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ పంటలు అన్ని భారీ నష్టం జరిగిపోయింది. దాదాపు 1 ఎకరానికి 30-35 కుంటలు వచ్చే పంట 5 కుంటలకు పరిమితం అయిపోయింది. దానికోసం ప్రభుత్వంకు వచ్చే అసెంబ్లీలో ఖచ్చితంగా డిమాండ్ చేసి నా రైతు సోదరులకు న్యాయం చేస్తా అని తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా మల్లాపూర్, రాయికల్, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో మామిడి పూత భారీగా రాలిపోయింది. మరోవైపు మొక్కజొన్న పంట నేల కొరిగిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి ప్రాంతాల్లో చేతికి వచ్చిన పొద్దుతిరుగుడు పంట నేలవాలిపోయింది. ఇక మొక్కజొన్న పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. మరి ఈ రకంగా ప్రతి సీజన్ లో ఏదో ఒకసారి ఈ రకమైనటువంటి డ్యామేజ్ జరుగుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఖచ్చితంగా, ఎందుకంటే చేతికొచ్చినటువంటి పంట రైతులకు లక్షల రూపాయల నష్టం జరిగింది. మరి గత సంవత్సరం కూడా మరి అధిక వర్షాలతో జరిగినటువంటి క్రాప్ డ్యామేజ్కి కంపెన్సేషన్ రాలేదు. దీనికి వెంటనే క్రాప్ డ్యామేజ్ కంపెన్సేషన్ ఇవ్వాలని మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల, రేగడి, మద్దికుంట, అల్లిపూర్, కనుకల గ్రామాల్లో వాతావరణ మార్పుల కారణంగా మామిడి పూత రాలిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత డిసెంబర్, జనవరి నెలల్లో ఎన్నడూ లేని విధంగా మామిడి పూత విపరీతంగా పూసింది. దీంతో ఈ సీజన్లో మామిడి విరగ కాస్తుందని రైతులు ఆశపడ్డారు. అయితే పొగమంచు కురవడంతో మామిడి పూత నల్లబారి నేలరాలిపోయింది. దీంతో మామిడి తోటల్లో పూత లేదు, ఖాతా లేదు అన్న చందంగా మారింది. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని మామిడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అటు మహారాష్ట్రలోనూ అకాల వర్షాలతో రైతులు భారీగా నష్టపోయారు. షోలాపూర్ తాలూకాలోని సాదేపూర్, నింబర్గి, వించూర్, కుసూర్, ఖాన్పూర్, తెల్గావ్ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పుచ్చకాయ, గోధుమ, జొన్న, ఉల్లి, ద్రాక్ష పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.